ఇదిగో నేను దేవుని సువార్తను ప్రకటించుచు నేను మీ మధ్యలో సంచరించుచూ ఉన్నాను. అయితే మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కాదు. దేవుడు నాకు ఏది బయలుపరిచాడో, దేవుడు నాకు ఏది చెప్పాడో అది నేను సక్రమంగానే కొనసాగించాను. ఇక వినకపోతే అది మీ నాశనానికే. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుడు చెప్పిందల్లా నేను చేయలేదా? దేవుడు మాట్లాడిన ప్రతిదీ నేను మీకు తెలియపరచలేదా? నేనేమైనా మరుగు చేసుకున్నానా? నేనేమైనా ఆస్తి సంపాదించుకున్నానా? ఎవని ఎద్దునైనా, ఎవని గాడిదనైనా, ఎవని వెండినైనా, ఎవని బంగారమునైనా నేను తీసుకున్నానా? నేను మీకు సువార్తను ఉచితంగా ప్రకటించాను. నా చేతులు కష్టించినాయి. నేను డేరాల కుట్టి నేను జీవనం కొనసాగిస్తూ మీకు నేను ఉచితంగా సువార్తను ప్రకటించాను. నా ప్రవర్తనకు మీరే సాక్షులు. దేవుడు తెలియజేసిన ప్రతి విషయం నేను దాచుకోకుండా, మరుగు చేయకుండా నేను మీకు బోధించాను కదా, దానికి మీరే సాక్షులు. మీ నాశనానికి మీరే బాధ్యులు, నేను మాత్రము. ఆలోచించండి. అయ్యో, దేవుని సేవకుడి మాట వింటలేదే, ప్రార్థన చేసుకోవట్లేదే, వాక్యానుసారంగా నడుచుకోవట్లేదే. దేవుని సేవకుడు చెప్పాడు, మీరు గోధుమల్లా ఉంటారా, గురుగుల్లా ఉంటారా? ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచన చేసుకోండి. ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకొని సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోండి. మీరు మిస్టేక్ చేస్తున్నారా, సరి చేసుకోండి. ఎందుకంటే బతికుండగానే సరి చేసుకోవాలి, చచ్చిపోయినాక సరి చేసుకోలేము. అలాగే మనం కూడా బ్రతికున్నాం, సరి చేసుకోవచ్చు. ఏ విషయంలో నువ్వు తప్పిపోతున్నావో, సర్వలోకాన్ని సంపాదించుకొని చివరికి ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షునిగా ఉంచినో ఆ యావత్తు మందును గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సముదాయమే ఈ సంఘం. సంఘం అంటే ఏంటి? దేవుడు తన స్వరక్తం ఇచ్చి, వాళ్ళ రక్తం వీళ్ళ రక్తం కాదు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయటానికి పరిశుద్ధాత్ముడు దేవుడు స్వరక్తం ఇచ్చి సంఘాన్ని సంపాదిస్తే, సేవకులు ఈరోజు, ఆ రోజు కాపర్లు నిద్రపోయారు కదా, పొలంలో కాపర్లు ఏం చేశారు? అరే గోధుమ చేలు కాపాడండి అని చెబితే వాళ్ళు ఏం చేశారు? నిద్రపోయారు. అలాగే ఈరోజు సేవకులు చాలామంది మరి దేవుడిచ్చిన సంఘాన్ని కాపాడటం విషయంలో మరి వాళ్ళు సరిగా ఉండట్లేదు, సంఘాన్ని సరిగా పెంచట్లేదు. ఒకవేళ నేను అలా ఉన్నానేమో, లేదా మీరు కూడా అలాగే ఉన్నారేమో. మనం ఇలాగా కొనసాగుతూ ఉంటే దేవుని రాజ్యంలో